హాయ్ హలో మనం రియల్ అనాలిసిస్లో చెప్పుకుంటున్నాం కదా. ఫస్ట్ సెకండ్ అయిపోయినాయి, ఫోర్త్ ఫిఫ్త్ ఇంపార్టెంట్ ఓన్లీ ఎగ్జామ్స్ అంటారు కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ మాత్రమే చెప్పాను. అండ్ ఈ థర్డ్ యూనిట్ ఈరోజు అంటే ఎగ్జామ్స్ ఉన్నాయనే ఉద్దేశంతో ఓన్లీ ఇంపార్టెంట్ మాత్రమే చేస్తున్నాను. ఈ థర్డ్ యూనిట్ అంటే ఫస్ట్ సెకండ్ కంప్లీట్ అయిపోయినాయి, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ అండ్ థర్డ్ ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే మోడల్స్ కూడా వస్తాయి, మోడల్స్ అండ్ కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి కాబట్టి ఇంపార్టెంట్ చెప్తున్నాను. మీకు ఒకవేళ మొత్తం కావాలి అనుకుంటే పీడిఎఫ్ పర్చేజ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, మీకు థర్డ్ యూనిట్ కొంచెం మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎగ్జామ్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మీరు మోడల్ని నేర్చుకున్నట్లయితే ఏ ప్రాబ్లం అనేది సొల్యూషన్ చేయగలుగుతారు. ఓకేనా, మనం ఈరోజు థర్డ్ యూనిట్ స్టార్ట్ చేద్దాం. చూడండి, ఏంటి థర్డ్ యూనిట్? కంటిన్యూటీ అంటే ఈ థర్డ్ యూనిట్ కంటిన్యూటీ తెలియాలంటే మనకి బేసిక్స్ డెఫినేషన్స్ అనేవి ఇంపార్టెంట్ కదా. ఆ బేసిక్స్ డెఫినేషన్స్ తెలిస్తేనే మనం ఏం చేస్తాం, ప్రాబ్లమ్స్ కానీ థీరమ్స్ కానీ అండర్స్టాండింగ్కి ఈజీ అవుతుంది. ఓకేనా, ఫస్ట్ మనకి ఏ యూనిట్ అయినా ఇదే కాదు, ఏ యూనిట్ అయినా ఏ సెమ్ అయినా ఏదైనా మ్యాథమెటిక్స్లో ఉండేది అది. ఫస్ట్ బేసిక్స్ యూనిట్లు స్టార్ట్ అయినప్పుడు ఫార్ములాస్ అవన్నీ ఉంటేనే అవన్నీ సొల్యూషన్స్కి ఈజీ అవుతాయి. ఓకేనా, ఇప్పుడు మనం కంటిన్యూటీ చూడండి. థర్డ్ యూనిట్ ఏంటి ఫార్ములాస్ చూద్దాము. లిమిట్ x tends to a f of x is called a limit of f of x at a. ఏమంట, లిమిట్ x tends to f of x ని ఏమంటాం అంటే లిమిట్ ఆఫ్ ఏ f of x at a అంటాం. ఇవి లిమిట్ x tends to a f of x ఏమని అంటాం మనము, లిమిట్ ఆఫ్ f of x at a. సేమ్ అలాగే లిమిట్ x tends to a minus f of x, దీని ఏమని పిలుస్తాము, లిమిట్ ఆఫ్ f of x at a ఫ్రమ్ ఏ లెఫ్ట్ సైడ్. ఇవి లిమిట్ x tends to a మైనస్ f of xని ఏమని పిలుస్తాం మనం, లిమిట్ ఆఫ్ f of x at a ఫ్రమ్ ఏ లెఫ్ట్ సైడ్. ఎందుకు లెఫ్ట్ సైడ్, ఏలో మైనస్ పైన ఉంటే అంటే ఏ మైనస్ అంటే లెఫ్ట్ సైడ్ అంటే అదే ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎఫ్ ఆఫ్ ఏ మైనస్. ఎట్లా డినోట్ చేస్తాం దీనంటే ఎఫ్ ఆఫ్ ఏ మైనస్తో డినోట్ చేస్తాం. లిమిట్ x tends to a minus f of x is called a limit of f of x or a from a left side. లిమిట్ x tends to a minus f of x నే మన లిమిట్ ఆఫ్ f of x or a ఫ్రమ్ ఏ లెఫ్ట్ సైడ్. అదేవిధంగా ఇంకో తీసుకుంటే లిమిట్ x tends to a ప్లస్ f of x is called a లిమిట్ ఆఫ్ f of x at a ఫ్రమ్ ఏ రైట్ సైడ్. ఏమి లిమిట్ x tends to a f of x అయితే ఏమంటాం, లిమిట్ ఆఫ్ f of x at a అంటాం. అదేవిధంగా లిమిట్ x tends to a మైనస్ f of x ఏమంటాం, లిమిట్ ఆఫ్ f of x at a ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ అంటాం. అదేవిధంగా లిమిట్ x tends to a ప్లస్ f of x ఏమంటాం, లిమిట్ ఆఫ్ f of x at a ఫ్రమ్ ఏ రైట్ సైడ్. అంటే ఏ మైనస్ ఉంటే లెఫ్ట్ సైడ్, ఏ ప్లస్ ఉంటే రైట్ సైడ్. ఏంట్లో లిమిట్స్, లిమిట్ ఆఫ్ f of x లెఫ్ట్ సైడ్ అయితే ఏ మైనస్, రైట్ సైడ్ అయితే ఏ ప్లస్. నార్మల్ లిమిట్ అంటే ఏ. ఓకే, ఇప్పుడు చూడండి నోట్ పాయింట్స్ చూడండి. ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ అంటే ఏంటి, మనకు చెప్పుకున్నాం కదా, ఇట్ ఈస్ డినోటెడ్ బై లెఫ్ట్ సైడ్ అయితే ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ అని, ఇట్ ఈస్ డినోటెడ్ బై రైట్ సైడ్ అయితే డినోటెడ్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ అనుకున్నాం కదా. లెఫ్ట్ సైడ్ అయితే ఎఫ్ ఆఫ్ ఏ మైనస్, రైట్ సైడ్ అయితే ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్. ఇప్పుడు నోట్ పాయింట్ చూడండి. ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ అంటే మనం ఏం చెప్పుకున్నాం, లిమిట్ x tends to a మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అదే రైట్ సైడ్ అయితే ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ అయితే రైట్ సైడ్ కదా, లిమిట్ x tends to a ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ అంటే లెఫ్ట్ సైడ్, ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ అంటే లెఫ్ట్ సైడ్ కాబట్టి లిమిట్ x tends to a మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అదే లిమిట్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ అంటే ఏంటి, ఎఫ్ రైట్ సైడ్ కదా, లిమిట్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ అంటే రైట్ సైడ్ కాబట్టి లిమిట్ x tends to a ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు ఈ ఏ ప్లస్ ఏ మైనస్ x tends to a మైనస్ అంటే దానికి అర్థం ఏంటి, ఎక్స్ అనేది లెస్ దాన్ ఏను. అదేవిధంగా x tends to a ప్లస్ అంటే ఏమి, ఎక్స్ అనేది గ్రేటర్ దెన్ ఏ. ఏమి ఎక్స్ tends to a మైనస్ అంటే ఎక్స్ వాల్యూ లెస్ దాన్ ఏ. అదే x tends to a ప్లస్ అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ ఏ. ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. ఏ మైనస్ అంటే ఎక్స్ లెస్ దాన్ ఏ ప్లస్ అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ ఏ.
ఇప్పుడు చూడు ఫార్ములాస్, ఈ ఫార్ములాస్ కూడా ఇంపార్టెంట్ మనకు. లిమిట్ టీటా టెన్స్ టు 0 సైన్ టీటా బై టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఫార్ములాస్ ఇవి, ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఫార్ములాస్లో ఫస్ట్ వన్, లిమిట్ టీటా టెన్స్ టు 0 సైన్ టీటా బై టీటా ఏమవుతుంది, 1 అవుతుంది. నెక్స్ట్ లిమిట్ టీటా టెన్స్ టు 0 టాన్ టీటా బై టీటా ఏమవుతుంది, 1 అవుతుంది. నెక్స్ట్ లిమిట్ టీటా టెన్స్ టు 0 సైన్ ఎన్ టీటా బై టీటా ఏమవుతుంది, ఎన్ అవుతుంది. ఏమి లిమిట్ టీటా టెన్స్ టు 0 సైన్ టీటా బై టీటా ఈక్వల్ టు 1. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. సైన్ లిమిట్ టీటా టెన్స్ టు సైన్ టీటా బై టీటా ఈక్వల్ టు ఏమవుతుంది, 1. ప్రాబ్లమ్స్లో వచ్చినప్పుడు ఇట్లా యూస్ చేసుకుంటాం. నెక్స్ట్ లిమిట్ టీటా టెన్స్ టు 0 టాన్ టీటా బై టీటా ఏమవుతుంది, 1 అవుతుంది. నెక్స్ట్ లిమిట్ టీటా టెన్స్ టు 0 సైన్ ఎన్ టీటా బై టీటా ఏమవుతుంది, ఎన్ అవుతుంది. అదేవిధంగా లిమిట్ టీటా టెన్స్ టు 0 టాన్ ఎన్ టీటా బై టీటా ఈజ్వల్ టు ఏమవుతుంది, ఎన్ అవుతుంది. సైన్ ఎన్ టీటా బై టీటా ఈజ్వల్ టు ఎన్ అవుతుంది. టాన్ ఎన్ టీటా బై టీటా ఏమవుతుంది, ఎన్ అవుతుంది. నెక్స్ట్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ ఏంటి, ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ మైనస్. ఈ ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ ఏ ఏమవుతుంది ఫార్ములా, ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ మైనస్ 1. ఏంటి లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ ఏ ఫార్ములా ఏంటి, ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ మైనస్ 1. మోడ్యులర్ ఫంక్షన్స్ చూడండి. ఫార్ములాస్ మోడ్లో ఉన్నప్పుడు ఫార్ములాస్. మోడ్ ఎక్స్ అంటే దానికి లిమిట్స్ ఏమేమి ఉంటాయి, ప్లస్ ఆర్. ఇప్పుడు మామూలుగా మనము మోడ్ ఎక్స్ ఈజ్వల్ టు ఏమనుకుంటాం, ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ కదా. మోడ్ ఎక్స్ ఈజ్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ కదా. ఇప్పుడు దీనికి ఫార్ములాస్ ఉన్నాయంటారు. మోడ్ ఎక్స్ అంటే ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్, ఒకసారి మైనస్ ఎక్స్ ఒకసారి ప్లస్. అదే మైనస్ ఎక్స్ అంటే ఏంటి, ఎక్స్ అని ఎక్స్ వాల్యూ లెస్ దాన్ 0గా ఉంటుంది. ప్లస్ అయితే ఎక్స్ అనేది గ్రేటర్ దాన్ 0 అవుతుంది. మోడ్ ఎక్స్ ఈజ్వల్ టు ఏమవుతుంది, మైనస్ ఎక్స్ తీసుకుంటే ఎక్స్ వాల్యూ లెస్ దాన్ 0. అదే ప్లస్ ఎక్స్ తీసుకున్నప్పుడు ఎక్స్ గ్రేటర్ దాన్ 0. నెక్స్ట్ అదే విధంగా మోడ్ ఎక్స్ మైనస్ ఏ, సేమ్ దీనికి కూడా ప్లస్ ఆర్ మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ. ఇప్పుడు మైనస్ తీసుకున్నాం కాబట్టి ఎక్స్ వాల్యూ ఏముంటుంది, లెస్ దాన్ 0గా ఉంటుంది. అదేవిధంగా ప్లస్ తీసుకున్నప్పుడు ఎక్స్ మైనస్ ఏ ప్లస్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఎక్స్ వాల్యూ గ్రేటర్ దాన్ 0 అవుతుంది. టు ఫైండ్ ఏ లిమిట్ బై యూసింగ్ లెఫ్ట్ అండ్ రైట్ లిమిట్స్. ఏంటి ఇది కూడా ఫార్ములానే, ఇవి కూడా వస్తాయి. టు ఫైండ్ లిమిట్ బై యూసింగ్ లెఫ్ట్ అండ్ రైట్ లిమిట్స్. టు ఫైండ్ లిమిట్ బై యూసింగ్ లెఫ్ట్ అండ్ రైట్ లిమిట్స్. ఇప్పుడు చూడండి, టు ఫైండ్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు మైనస్ ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే లిమిట్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు రైట్ సైడ్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఎట్లుంటుంది, లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. రైట్ సైడ్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్గా ఫైండ్ అవుట్ చేస్తాం. ఏమి టు ఫైండ్ లిమిట్స్ బై యూసింగ్ లెఫ్ట్ అండ్ రైట్ లిమిట్స్ అన్నారు కదా. లెఫ్ట్ సైడ్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఎక్స్ టెన్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. అదే రైట్ సైడ్ యూజ్ చేసినప్పుడు లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో ఫార్ములా చూడండి. ఇఫ్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ, దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్లో లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ మైనస్ అండ్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఈ రెండు కూడా దేనికి ఈక్వల్, ఇన్ఫినిటీకి ఈక్వల్ అంట. ఎఫ్ ఆఫ్ ఎక్స్లో లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ, దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, మనకు కంటిన్యూటీ ఉన్నటువంటి డెఫినేషన్స్. ఈ డెఫినేషన్స్ బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ అనేవి కూడా ఉంటాయి. ఫస్ట్ డెఫినేషన్స్ నేర్చుకుందాం, తర్వాత క్లాస్లో ఈ డెఫినేషన్స్ బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ అనేవి సొల్యూషన్ ఎట్లా చేసుకోవాలి అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.